హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, ఈరోజు మనం తీయబోయే వీడియో ఏమంటే, ఇక్కడ కోళ్ళ ఫారం కట్టుకొచ్చాను అనమాట. మా బామర్ది 2 కోళ్ళ ఫారాలు పెట్టి కోళ్ళు పెంచుతున్నాడు. అందుకని కోళ్ళు అవి ఎలా సాకల్లా, ఎంత పెట్టుబడులు అవుతాయి, ఎంతమంది వర్కర్స్ కావాలా, మంచేమి చెడ్డేమి వాటిల్లో అనేది కనుక్కుందామని చెప్పి ఇక్కడ వచ్చాను నేను ఈరోజు. చూడండి, చూపిస్తా. కోడి ఎన్ని రోజుల్లో ఎంత సైజు వస్తుంది, వాటికి ఎంత మేత మేస్తుంది అనేదంతా. ఓకే, చూడండి. ఎంట్రింగ్ ఇది ఒక ఫారము, ఇది ఒక ఫారము. అయితే ఈ ఎండల కాలము, ఎండలు ఇక్కడ భారీగా ఉన్నాయి కాబట్టి వాటికి ఏం చేసినాడంటే, చూడండి, పైన టెంకాయ పట్టలు ఏదో పట్టలు వేసినాడు. మళ్ళీ ఈ చెట్టు పెట్టేసినాడు అనమాట, తీగ ఒకటి. ఆ చెట్టు పైన అంతా అల్లకపోయింది. ఇదే ఆ చెట్టు. మళ్ళీ చుట్టూరు చెట్లు కూడా పెట్టినాడు. ఇవి తొందరగా పెద్ద చెట్లు అవుతాయి అన్నమాట. ఇవి తొందరగా పెద్ద చెట్లు అవుతాయి, బాగా నీడ ఉంటుంది అనమాట. చూడండి, లేదంటే ఎండలు భారీగా ఎండలు అవుతున్నాయి కాబట్టి చాలా చనిపోయే మార్గాలు ఉన్నాయన్నమాట వీటికి. చూడు, ఇది ఎంట్రన్స్. ఈ ఎండలకు తట్టుకోలేక ఎలా చనిపోయినాయి చూడండి కోళ్ళు. అంత ఎండలు కాస్తున్నాయి అన్నమాట ఇండియాలో ఇప్పుడు. 42. చూడండి, ఈయన రైతు కోళ్ళు పండిస్తాను అన్నమాట. పాపము రైతులు వాళ్ళది. చూడండి కోళ్ళు. ఇది సైజు ఎంత ఉంటుంది? 2.5 kg. ఒక కోడి మినిమం అంటే 2.5 kg ఉంది. ఎన్ని రోజుల్లో పంట ఇది బొమ్మడితే? 45 రోజులు. 45 రోజుల వయసు వీటికి. ఇప్పుడు వీటి వయసు 45 రోజులు. 45 రోజులు వీటి వయసు. పెద్దది కదా ఇది. చూడండి, వీటిలో పుంజు పెట్ట కూడా ఉన్నాయా? చూడండి, ఇది పెట్టకోడి అన్నమాట. ఇది పుంజుకోడి. మినిమం అంటే 3 kg అయితే ఇది ఉంది వెయిట్. ఇది 3 kg ఉంది. ఇది అయితే ఒక 2.5 పైనే ఉందన్నమాట. కోళ్ళు అయితే బాగా తిండి తిన్నాయి, బాగా బలం అయితే వచ్చాయి. అయితే ఏమంటే ఈ ఎండలకు పాపం చనిపోతానన్నమాట ఎక్కువ. వాటికే నా బామర్ది అయితే వీటికి పైన చెట్లన్నీ వేసేసినాడు, తీగలన్నీ వేసినాడు, బాగా ఇది చేసినాడు అనమాట. ఈ చూసేదానికి రేకులే కానీ పైనంతా పొదలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ పొదలు ఈ ఎండలకు కొంచెము వేడి తగ్గిస్తాయన్నమాట. మళ్ళీ నీళ్ళు కూడా పడతాడు వీటికి. అయితే పాపం కష్టం అయితే బాగా భారీగానే ఉంది. అదేవిధంగా దానికి తగించిన ఫలితం కూడా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. ఏమని మాత్రం కొంచెం ఏమారినామంటే భారీ లాసుల్లో పడాల్సి వస్తుంది అనమాట. ఈ 2 ఫారాలు 40 రోజులు పంట తీవాలంటే, ఒక పంట తీవాలన్నా కానీ దాదాపు తక్కువ. అంటే మా బామర్ది ఏం చేసినా అంటే బీహార్ వాళ్ళలో పిలుచుకొచ్చాడు. ఇక్కడే పెట్టేసాను అనమాట. వాళ్ళకి తిండి, నీళ్ళు, మంచి చెడ్డ అన్నీ ఇక్కడే ఇచ్చేసి, రూమ్ కూడా అంతా ఇక్కడే ఇచ్చేసినాడు. వాళ్ళకి ఇంత పంటకి ఏదో 40-45 వేలు వాళ్ళకి ఇచ్చేసేట్టుగా ఏది ఈ 40 రోజులకు ఆ మాదిరికి ఇచ్చి పెట్టినాడు. పంట అయితే బాగా తీసినాడు, పర్వాలే. కాదంటే ఈ సీజన్లో కొంచెం ఎక్కువ మరణాల సంఖ్య ఎక్కువైంది కోళ్ళు. దేనికంటే ఎండలు ఎక్కువ అయిపోయినాయి, భారీ ఎండలు, మామూలు ఎండలు కాదు. మనసుల మీద తట్టుకోలేక ఉన్నాం. ఈ కోళ్ళు ఏడ తట్టుకుంటాయి ఎండలకు? ఇది మామూలుగా ఈ ఫారం అంతా ఎన్ని టన్నులు రావచ్చు బామర్దే? 15 టన్నులు వస్తుంది ఈ ఫారంలో కోళ్ళు. ఎన్ని పిల్లలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి మొత్తం తలకాయలు? 13,000. 7,000 పిల్లలు. అంటే మనం ఫస్ట్ వేయడం 7,000 పిల్లలు దీంట్లో వేసామన్నమాట. దీంట్లో లాస్ట్ ఏమన్నా ఒక 500 అన్నా ఉంటాయా?
500 కాదు 2000 దాకా వస్తాయి లాస్. 2000 లాస్ అయినాయా? అబ్బా. అంటే చలికాలం అయితే ఇబ్బంది లేదు కదా వీటికి. చూడండి బ్రదర్స్ ఎలా ఉందో కోళ్ళు పండించే పంట. వీటిల్లోనే గింజలు వీటిల్లోనే వేసేదన్నమాట. చూడు ఎంత బాగా ఈ కింద పక్క తింటా అంటే ఒక్కొక్కటి గారిపోయి వస్తాయి. ఇంకోటి వచ్చి ఇది వచ్చి నీళ్ళు చూడండి, పైప్ కనెక్షన్ నీళ్ళు ఎలా ఇచ్చాడో చూడండి. ఆ నీళ్ళు అవి తాగే కొద్దీ వాటిల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. చూడు ఇది చూడు, ఈ ఎర్ర చూడు తిని ఎంత బాగా పోతుంది, పట్ట ఫుల్ చేసుకుని పోతుంది. ఇవి కదా ఇవేమి నిప్పలు ఇవే అంటే ఈ నీళ్ళు ఎట్లా ఈ కోళ్ళే పొడుచుకొని తాగుతాయా? అబ్బా ఏం ఐడియాలు అబ్బా. వీటికి దగ్గరికి వచ్చి ఇదే పొడుచుకొని తాగుతూ ఉంటుంది. వాటికి చిన్నప్పుడే ట్రైనింగ్ ఇస్తారు కదా, అంటే ఇవి హైటు పొడుగు అనేది లేపుతారేమో కదా. ఆహా చూడు 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 ఎంత బాగా తాగుతాయి చూడు. వాటంతకు అవే అడిగి పోతాయి, పొడుచుకొని తాగుతూ ఉంటాయి. కొన్ని మూతులు పైకి పెట్టి పొడుచుకోండి. కోళ్ళు పండించే పంట ఎలా ఉండదో చూడండి. వీటైతే మన చిన్న బిడ్డలపైన జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అట్లా లేకన్నా ఏమని మాత్రం కొంచెం ఏమన్నాయంటే పొద్దున్నే దెబ్బలు ఎత్తాల్సిన వస్తుంది, పెట్టుబడులు భారీగా లాస్ అవుతుంది అన్నమాట. చూడండి అయితే పంట అయితే 45 రోజుల్లోనే పంట అనమాట. ఇది ఎక్కువ రోజులు అయితే లేదు, ఓన్లీ 40-45 డేస్లో కోళ్ళు ఎత్తేయచ్చు. పిల్లలు వేసిన వాళ్ళ నుంచి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన చిన్న బిడ్డలు చూసినట్టు చూడాలా. మామూలుగా ఎట్టంటే అటు చూసినామనుకో చల్లగా వెళ్ళిపోతాయి. అయితే మంచి సైజు వచ్చినాయి. ఏం లేదు సైజు రాక చూడు, మూటలు దాదాపు తక్కువ అంటే పంట అయిపోయాలకు 100 టన్నుల్లోనే తింటాయేమో కదా. 1000 బ్యాగులు ఇటువంటి బ్యాగులు. ఒక బ్యాగ్ వచ్చి 40 కేజీలు ఉంటాయి. 60 కేజీలు 60 కేజీలు బ్యాగ్ వచ్చి ఇట్లాంటి 1000 బ్యాగులు తింటాయన్నమాట. ఈ 15,000 పిల్లలు సైజు కూడా బాగా వచ్చినాయి. చెయ్య రామా లే. అందులో వీటికి అడుగడుగునా గేట్లు, ఏడ చూసినా గేట్లే. చూడండి ఫారం ఎలా ఉందో. అది ఫారమే ఇది ఫారమే, మధ్యలో చెట్లు. ఎక్కడే కానీ ఎండ అనేదే లేదు, కంప్లీట్. చూడు ఎండ అనే మాట లేదనమాట. అయినా కానీ కష్టంగానే ఉంది ఈ పిల్లలకు. అయినా కానీ కష్టంగానే ఉందన్నమాట. చూడండి నిజంగా పండించాలంటే మంచి ఈజీ పంటే. అయితే దీనికి జనాలు అవసరం, జనాలు బాగుండాలా, నీళ్ళ వసతి బాగుండాలా, చెట్లు బాగుండాలా. చూడు ఇదే మాదిరిగా మా బామర్ది ఒక పని కాదు. ఇక్కడ చూడు ఏం చేసినాడు, అంతా టమాటా పెట్టేసినాడు. ఏ ఊరు వాళ్ళు ఇది వేయడము? చూడండి బ్రదర్స్ టమోటా చూడండి ఎలా వేసారో. వాటికి పట్టలు చెట్లు మొత్తం ఇక్కడ ఉండేది అంతా టమాటా వేసినాడు. బోర్లో నీళ్ళు బాగా వస్తున్నాయా? అవన్నీ కాకుండా కూడా మళ్ళీ ఒక అంటి చెట్టు ఒకటి వేసినాడు. ఈ అంటికాయలు అయితే నేను కూడా తిన్నా, భలే టేస్ట్ బాగా. చూడు ఉమ్మాలు వేసినాయి, ఇంత బాగున్నాయి చూడు ఉమ్మాల. సూపర్ టేస్ట్ అది. జుమ్ముది రా. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మనం కోళ్ళ చెట్టు పెట్టాలంటే మన సొంత భూములు ఉండాలా, బాగా విశాలమైన ఇట్లా ప్లేస్లు ఉండాలా, ఈ చెట్టు జామ అనేది ఉండాలా. కొత్త ఓన్లీ బీటి జాగాల్లో పెట్టి ఎండలు మళ్ళీ అంటేనే ఏడు చచ్చిపోతాయి ఇవి. వీటి సాకాలంటే చాలా కష్టము. అయితే సాకినామంటే మనుషులందరినీ పెట్టుకొని లక్షణంగా బాగా పంట పెట్టినామంటే తొందరలో డబ్బు వస్తుంది, ఇబ్బంది అయితే లేదు. ఎంత జాగ్రత్తగా మనం అంత చూసుకుంటే అంత బాగా మనకు కూడా ఫైదా ఉంటుంది అనమాట. అది ఈ కోళ్ళ పరిస్థితులు. ఎవరైనా కానీ పెట్టాలన్నా చేయాలన్నా కానీ ఓన్లీ తక్కువ రోజుల్లోనే పంట, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా కాదు, 40 డేస్లోనే 40 నుంచి 45 డేస్లోనే డబ్బులు వచ్చేస్తుంది.